విరాట్ కోహ్లీ పేరు వినగానే ఆటగాడు మాత్రమనే కాదు, రికార్డుల మోత అని గుర్తుకు రావాలా. అతని కెరీర్లో ఎన్నో అద్భుతమైన రికార్డులను నెలకొల్పాడు. 2006లో విరాట్ కోహ్లీ తండ్రి చనిపోయిన తర్వాత తన కుటుంబానికి ఆర్థికంగా దిక్కుండేది కాదు. అప్పుడు ఆ తల్లికి తెలుసు విరాట్ కోహ్లీ ఒక్కడుంటే చాలు, ఇంకేమొద్దు అని. కొడుకు మీద నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు. టెస్ట్ క్రికెట్ అంటే బోర్ అన్న ప్రపంచానికి దాని టేస్ట్ ఎలా ఉంటుందో చూపించాడు. ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ప్రపంచంలోనే నెంబర్ 1 బ్యాట్స్మెన్ గా ఎదిగాడు. ఎప్పటికప్పుడు తన శరీరాన్ని, మానసిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఎదిగాడు. నెమ్మదిగా టీమిండియాలో స్థానం సంపాదించి ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన బ్యాట్స్మెన్ గా ఎదిగాడు. టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి ఇప్పటి వరకు 25,000 రన్స్కు పైగానే చేశాడు. వన్డేల్లో 12,000 పరుగులు పూర్తి చేసిన వేగవంతమైన ఆటగాడిగా ఎదిగాడు. టీ20లో 4,000కు పైగా పరుగులు చేసి మొట్టమొదటి భారత ఆటగాడిగా నిలిచాడు. వన్డేల్లో 50 సార్లు సెంచరీ చేసిన సచిన్ తర్వాత రెండో వ్యక్తిగా ఉన్నాడు. 300కు పైగా అంతర్జాతీయ క్యాచ్లు అందుకున్నాడు. విరాట్ కోహ్లీ తన ఆటలోనే కాదు, ఫిట్నెస్ లో కూడా ఆదర్శంగా నిలిచాడు. ప్రతి మ్యాచ్ లోని తన శక్తి, కసి, ఫిట్నెస్ ద్వారా యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని జీవితం ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు మనం. గెలవాలనుకుంటే కష్టం చేయాలి, ఓటమి నీకు పాఠం, విజయమే నీ లక్ష్యం. దిస్ వీడియో ట్రిబ్యూట్ టు విరాట్ కోహ్లీ, బీయింగ్ ఏ ప్రౌడ్ టు బి ఏ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.